నిన్నటి రోజు సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మంజరెడ్డి గారు ఈ నెల 20వ తారీఖున వేములవాడకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని, ఆయన మెప్పు పొందాలని మరొక నాటకాన్ని తెరవేసి నిన్న ప్రెస్ క్లబ్లో నేరాల బాధితుల గురించి కేటీఆర్ గారు వారిని పరామర్శించలేదు, కేటీఆర్ గారు వారిని ఆదుకోలేదని అసత్య ప్రచారం చేయడం జరిగింది. దానిని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేరాల ఘటన అనేది అసలు కేటీఆర్ సంబంధం లేకుండా జరిగిన ఘటన, అది యాక్సిడెంట్గా జరిగిన ఘటన, అది కేటీఆర్ గారు సంబంధం లేదు, అధికార తప్పిదంతో జరిగిన ఘటన. దానిని కేటీఆర్ గారు అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు వేములవాడ విలువలు పరామర్శన చేయడం జరిగింది. వారి కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా తన ద్వారా ఎంతో కొంత సాయం, ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అతను శాసనసభ్యుడు కాబట్టి ఈ ప్రాంత బిడ్డలంతా తన వాళ్ళుగా అనుకొని వారికి సంబంధం లేకున్నా కానీ వారికి నేరాల బాధితులకు వారు ఏం చేయాలో చేయడం జరిగింది. వారికి ఆర్థిక సాయం అదేవిధంగా ప్రభుత్వం నుంచి చేయడం జరిగింది. ఈ విషయం ఆ బాధితులకు తెలుసు, కేటీఆర్ గారు తెలుసు. దీని మధ్యలో నేను కూడా ఉన్నాను. వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసినప్పటికీ కూడా మహేందర్ రెడ్డి గారు మధ్యప్రామించి కేటీఆర్ గారు రాలేదు, వారు ఆదుకోలేదని మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇప్పుడు జరుగుతున్న కొడకల్లో లగిచర్లో జరుగుతున్న సంఘటనను నేలల్లో సంఘటన పోల్చడం అనేది చాలా శోచనీయమైన చర్య. ఇలాంటి చర్యలు పాల్గొనడం అనేది అతనికి విజ్ఞతగా వదిలేస్తున్నాము. అది పెద్ద హోదాలో ఉండి అజ్ఞానంగా మాట్లాడడం జరిగింది. నిన్న నేరాల బాధితుల గురించి అతను రాజకీయంగా వాడుకుని తప్పితే అతను చేసిందేం లేదు. అప్పుడు మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు, ఈ మహేందర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరాల బాధితుల గురించి ఎంతో కొంత కొట్లాడమని మాట్లాడి చేశారు. కానీ వారికి రూపాయి సాయం చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలలు ఉంది. వారు నేరాల బాధితులే మీరు చూసిరు సోషల్ మీడియాలో. కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని రాజకీయంగా వాడుకున్నారు, కానీ మాకు ఏ విధంగా సాయం చేయాలని చాలాసార్లు వాళ్ళు మొరపెడుతున్నప్పుడు మీరు ఏం చేశారంటే నిప్పు మీద నీళ్ళు జరిగినట్టు ఒకసారి ముఖ్యమంత్రి కల్పించి వారికి ఒక మాట్లాడిన కానీ ఏం చేయలేరు. చేసిన తర్వాత కేటీఆర్ గారు ఎంత చేయాలో అంత చేసారు. మీరేం చేస్తారో చెప్పాలి. అప్పుడు జరిగిన ఘటనలో అధికారులను అప్పుడున్న ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐపీఎస్ను కూడా వారి విధులు తొలగించి వారికి ల్యాండ్ ఆర్డర్ పోస్టింగ్ లేకుండా ఉంచడం జరిగింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ 10 నెలల తర్వాత ఎస్ఐ గారి ప్రమోషన్ పదోన్నతి ఇచ్చి సిఐగా మీరు ప్రమోట్ చేసి విధుల్లో మీరు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారు కూడా మీరు ఎస్పీ గారి తరఫున మీ ప్రభుత్వంలో కొట్లాడుతూ ఉన్నారు వారికి మంచి పొజిషన్ కావాలని. కానీ మీకు నేరాల బాధితుల్లో ప్రేమ లేదు. కేవలం రాజకీయ ఎదుగుదల గురించి, రాజకీయం గురించే మాట్లాడి తప్పితే వారు ఏం చేయలేదు.